హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో పిల్లలకి పెద్దలకి కూడా బాగా ఇష్టమైన వెజ్ నూడిల్స్ని ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్లో లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియోలో నేను చూపించిన పొడితో కనుక నూడిల్స్ చేసినట్లయితే కలర్ మాత్రమే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నూడిల్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి లీటర్ వరకు నీళ్ళను వేసుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసుకున్నట్లయితే నూడిల్స్ కుక్ అయిన తర్వాత కూడా ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. నీళ్ళు మరిగేలోపు నూడిల్స్ని రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్లెయిన్ హక్కా నూడిల్స్ని ఒక సెట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ నూడిల్స్ని రెండు భాగాల కింద బ్రేక్ చేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బ్రేక్ చేసుకున్న నూడిల్స్ని వాటర్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నూడిల్స్ని ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మధ్య మధ్యలో గరిటతో కదుపుతూ ఉండండి. సగం ఉడికేసరికి నూడిల్స్ అంతా కూడా ఇలా పూర్తిగా విడిపోతాయి. నూడిల్స్ని మరీ ఎక్కువగా కుక్ చేస్తే ముద్దగా అయిపోతాయి. వీటిని 80 to 90% ఉడికిస్తే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్న ఈ నూడిల్స్ని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకుని తీసుకోవాలి. తర్వాత ఇవి ఓవర్ కుక్ అవ్వకుండా ఉండడం కోసం పైన మళ్ళీ నార్మల్ వాటర్ని వేసుకోవాలి. చూడండి, ఉడికించిన తర్వాత కూడా చాలా సిల్కీగా నూడిల్స్ ఉంటాయి. ఇలా ఉడికించుకున్న ఈ నూడిల్స్ని ఒక ప్లేట్లోకి వేసుకుని ఇవి డ్రై అయిపోకుండా ఉండడం కోసం పైన మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ని వేసుకుని నూడిల్స్కి బాగా పట్టించుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో నూడిల్స్ని చేస్తుంటే ముందుగానే నూడిల్స్ని ఉడికించుకుని ఇలా ఆయిల్ అప్లై చేసుకుని ఉంచుకుంటే ఎంతసేపు అయినా సరే ఈ నూడిల్స్ డ్రై అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ నూడిల్స్లోకి ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు, అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, 4 లవంగాలు, అలాగే 2 స్టార్ అనాసలను వేసుకోండి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ వరకు అల్లం పొడిని కూడా వేసుకోండి. మీ దగ్గర డ్రై జింజర్ ఉంటే వాటిని ముక్కలు చేసుకుని వేసుకోవచ్చు. నా దగ్గర పొడి ఉంది, ఆ పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నట్టయితే మీరు నూడిల్స్లో ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఏదైనా మసాలా కర్రీలో వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నూడిల్స్ ప్రిపేర్ చేయడం కోసం ఇటువంటి లోతుగా ఉండే కడాయిని తీసుకోండి. ఐరన్ కడాయిని ఉపయోగించినట్లయితే ఇంకా మంచిది. ఇప్పుడు ఈ కడాయిలోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఈ ఆయిల్ని కడాయి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేయడం వలన నూడిల్స్ కడాయికి అంటుకోకుండా ఉంటాయి. నూనె బాగా వేడైన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఉల్లి తరుగును వేసుకుని వాటిని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కల్ని, అలాగే 1/2 కప్పు వరకు క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి. నూడిల్స్లోకి వెజిటబుల్స్ కొంచెం పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇలా పొడుగ్గా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు క్యాబేజీని వేసుకుని క్యాబేజీని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఈ వెజిటబుల్స్ని మరీ మెత్తగా అయ్యేలా ఫ్రై చేయకూడదు, కొంచెం క్రంచీగా తగిలేటట్లుగా ఉండాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న నూడిల్స్ని వేసుకోవాలి. నూడిల్స్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసానండి. అలాగే 1 టీ స్పూన్ మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోండి. ఈ నూడిల్స్ మీకు స్ట్రీట్ స్టైల్లో రావాలి అంటే ఖచ్చితంగా అజినమోటోని వేసుకోవాలి. టేస్టింగ్ సాల్ట్ అంటారు కదండి, దానిని వేసుకోవాలి. అది వేసుకుంటేనే మీకు స్ట్రీట్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. అప్పుడే స్మోకీ ఫ్లేవర్ తోటి నూడిల్స్ టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిగా ఇలా ఉల్లికాడలను వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే వెజ్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న నూడిల్స్ పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతాయండి. ఈ నూడిల్స్ని తినే ముందు పైన కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకుని సైడ్న పచ్చి ఉల్లిపాయలను పెట్టుకుని తిన్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఈ పద్ధతిలో కనుక మీరు నూడిల్స్ని ఎప్పుడు ట్రై చేయకపోయినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.